దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ నమస్కారాలండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ప్రధానమంత్రి పీఎం కిసాన్ 23వ విడత అయితే తేదీ అయితే వచ్చేసింది. రైతుల ఖాతాలోకి అయితే అకౌంట్లో డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి అన్నమాట. సో పూర్తి వరకు అయితే చూడండి. ఇటీవల చూసుకున్నట్టయితే మనకు రాష్ట్ర ప్రభుత్వాలకైతే కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే మొన్న 22వ విడత నిధులు విడుదల చేయడం జరిగిందన్నమాట. సో ఆలస్యం కాకుండానే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే దేశ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోదీ గారు అయితే ఈ నిధులు విడుదల చేయనున్నారు. సో మరి తేదీ అయితే వచ్చేసింది. ఇంకా ఆలస్యం ఎందుకు, ఇంకా తేదీ తెలుసుకుందామా? జూన్ 20న రైతుల ఖాతాలోకి పీఎం కిసాన్ డబ్బులు అయితే దేశవ్యాప్తంగా ఉన్న అన్నదాతలకైతే కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. పీఎం కిసాన్ 23వ విడత నిధులను జూన్ 20న శనివారం విడుదల చేయబోతున్నట్లయితే ప్రకటించింది. ఈ స్కీమ్ కింద కేంద్రానికి ఏడాదికి ఇక్కడ చూసుకున్నట్టయితే 2,000 రూపాయల చొప్పున 3 విడతలో మొత్తం 6,000 రూపాయల చొప్పున ఖాతాలో జమ చేస్తుందన్నమాట. సో ఇప్పుడు 23వ విడత ద్వారా రైతుల ఖాతాలోకి 9 కోట్లకు పైగా రైతులకు లబ్ధి కానుందన్నమాట. సో లబ్ధి అయితే కలగనుంది. మరి కాగా కేవైసీ చేసుకున్న రైతులకే ఈ డబ్బులు అనేవి అందుతాయని అయితే అధికారులు స్పష్టం చేశారు. సో ఇంకా మీరు కేవైసీలో తప్పిదాలు కానివ్వచ్చు, కేవైసీలో మార్పులు కానివ్వచ్చు, చాలామంది అడుగుతున్నారన్నమాట. రైతులందరూ కూడా ఇదే ప్రశ్న అన్నమాట. కేవైసీ అనేది అవ్వట్లేదు కానివ్వచ్చు. సో కొంతమందికి కేవైసీలో చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ ఏఈఓ అధికారులు, గ్రామాలలో ఉండే ఏఈఓ అధికారుల దగ్గరికి సందర్శించినా కూడా ఈ పని అనేది అవ్వట్లేదు అన్నమాట. కేవైసీ ప్రక్రియకు సంబంధించి పూర్తి చేసుకుంటేనే 23వ విడత ప్రతి ఇన్స్టాల్మెంట్ అయితే అందుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరైతే కేవైసీ అయితే తప్పనిసరిగా చేసుకోండి. సో దేశ ప్రధానమంత్రి గారు అయితే చూసుకున్నట్టయితే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఎలాంటి పథకం కాదన్నమాట. సో స్వయంగా దేశ ప్రధానమంత్రి గారు రైతుల కోసం ఇక్కడ చూసుకున్నట్టయితే రైతులకు ఉద్దేశించి రైతులు కష్టపడుతున్నారని గుర్తించి రైతుల కోసం తీసుకువచ్చిన మరి ఒక నిదర్శన పథకం అనేది చెప్పుకోవచ్చు అన్నమాట. సో తోటి రైతులందరూ కూడా వెంటనే షేర్ చేసేసి మొదటిసారి మన ఛానల్ని కొత్తది చేస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్కి అయితే ఆలో పెట్టుకొని మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ మనకు దేశ మంత్రి గారు చూసుకున్నట్టయితే 2,000 రూపాయల చొప్పున అయితే ఖాతాలో జమ చేస్తున్నారన్నమాట ప్రతి ఇన్స్టాల్మెంట్ అయితే. సో ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే 23వ విడత అన్నమాట. సో ఇప్పటికే మనకి ఎంఎస్పీ ధర కానివ్వచ్చు, అంటే వడ్ల ధర వీటిలలో చూసుకున్నట్టయితే ఏం కూడా మార్పులు అనేవి కొంచెం చేస్తున్నారన్నమాట. సో కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా దృష్టి సహకరిస్తలేదు. సో మరి దీనికి సంబంధించి కూడా మనకి ఏమైనా క్లారిటీ ఇవ్వనుందా, మరి ఇలానే కొనసాగుతుందా? రైతులు పూర్తిగా చూసుకున్నట్టయితే ఇబ్బందులకు గురవుతున్నారన్నమాట. సో తోటి రైతులందరూ కూడా వెంటనే షేర్ చేసేసి మొదటిసారిగా మన ఛానల్ని కొత్తగా చేస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్కి అయితే ఆల్లో పెట్టుకొని మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఇదన్నమాట రైతుల కోసం పీఎం కిసాన్ ఇప్పటికే దేశ ప్రధానమంత్రి గారు స్వయంగా ఇంత మనకు ఆలస్యం కాకముందుకే నిధులు విడుదల చేసేందుకు ఆర్థిక సాయం అనేది అయితే 2,000 రూపాయల చొప్పున ఖాతాలో జమ చేయబడతాయి జూన్ 20న.